నంద్యాల జిల్లాలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. మహానంది ఆలయం సమీపంలో మంటలు వేగంగా వ్యాపిస్తూ ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనతో సమీప గ్రామాల ప్రజలు భక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అనంతపురం జిల్లా పామిడి మండల కేంద్రంలో వెరైటీ దొంగతనం. సింహం మాస్క్ ధరించి కిరాణా షాప్ లో డబ్బులు సామాన్లు ఎత్తుకెళ్లిన దొంగ. మేడ్చల్ జిల్లాలోని బహదూర్పల్లి గ్రీన్ హిల్స్ కాలనీలో ఉన్న ఓ డెకరేషన్ స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో ఎగిసిపడుతున్న మంటల కారణంగా కెమికల్ సాల్వెంట్ డ్రమ్ములు పేలి రోడ్డుపైకి ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. బేగంపేటలో ఫుట్పాత్ పై ఉన్న పేదల షాప్ ను అధికారులు కూల్చివేశారు. ఈ చర్యతో జీవనోపాధి కోల్పోయిన వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాలకు బయలుదేరిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్న కేటీఆర్. తాడేపల్లిలో మావిగన్ 2.0 ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ముందు కూడా హోర్డింగ్లు వెలిశాయి. 3 జిల్లాల అభివృద్ధి నినాదాలతో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు జనాల్లో ఆసక్తి రేపుతున్నాయి. 2029 లక్ష్యంగా 1 పార్టీ 1 ఫ్లాగ్ 1 అజెండా సందేశంతో ప్రచారం సాగుతోంది. చిలకలూరిపేట విజయ బ్యాంక్ సెంటర్లో అదుపు తప్పి టిఫిన్ హోటల్లోకి దూసుకెళ్లిన కారు. కేరళం, అస్సాం, పుదుచ్చేరిలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టిన ఓటర్లు. డబుల్ ఇంజిన్ సర్కార్లో మరో ఇంజనీరింగ్ మార్వెల్. భీకరమైన వర్షాన్ని తట్టుకోలేక కుప్పకూలిన రహదారి. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో వెలుగు చూసిన ఘటన. ప్రతి సంవత్సరం ఇదే రిపీట్ అవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయనతార, విఘ్నేష్ దంపతులు.